హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చేసే రెసిపీ కోడిగుడ్డు ముక్కల ఫ్రై అండి. ముందుగా నేను ఒక 8 కోడిగుడ్లు తీసుకున్నాను. వాటిలో వాటర్ పోసి కొంచెం ఉప్పు వేసుకొని ఉడకపెట్టుకోవాలి. ఇవి 5-7 మినిట్స్లో ఉడికిపోతాయండి. ఈలోగా మనం ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకుందామండి. నేను 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకున్నాను. 2 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. వీటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మీకు గుజ్జు ఎక్కువ కావాలంటే 4 ఉల్లిపాయలు తీసుకోండి. ఒక బాండీ తీసుకుని ఆయిల్ పోసి కొంచెం జీలకర్ర, ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్కి చేంజ్ అయితే సరిపోతుంది, మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోగా మనం కోడిగుడ్లు ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఇదిగోండి, ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన సైజు షేప్లో కట్ చేసుకోవచ్చు. కోడిగుడ్డు లోపల సొన కూడా పడేయకుండా కర్రీలోనే వాడుకోవాలండి. వాటిని కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇదిగోండి, ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. అవి కొంచెం వేగాక పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఒకసారి కలిపేసి ముందుగా కట్ చేసుకున్న కోడిగుడ్డు ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ ముక్కలు వేసాక మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. బ్రౌన్ కలర్లోకి ఏం రావాల్సిన అవసరం లేదు ముక్కలు. జస్ట్ ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాక కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలండి. మరీ ఎక్కువ ఫ్రై చేసిన రబ్బర్ లాగా అయిపోతాయి. 5 మినిట్స్ తర్వాత ఉప్పు, కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి కలిపేసి 2 మినిట్స్ ఉంచి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే అయిపోతుందండి. ఈ రెసిపీ అన్నంలోకి, చపాతీకి కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.